ఇప్పుడు మనం ఎంప్టీ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఎంప్టీ సెట్ అంటే ఏంటిది? అ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ అన్ ఎంప్టీ సెట్ ఆర్ అ నల్ సెట్ ఆర్ అ వాయిడ్ సెట్. ఓకే. సో దీన్నేమంటాం? ఇది ఎంప్టీ సెట్ అని అనాలి. దీన్నేమనాలి? ఎంప్టీ సెట్ అని అనాలి. ఎంప్టీ అంటే దాంట్లో ఏముండదు. ఓకే. ఇక్కడ ఒక సెట్ బిల్డర్ ఫార్మ్ ఇచ్చిండు చూడండి. B ఈజ్ ఈక్వల్స్ టు set of all x such that x is an odd number divisible by 2. చూడండి మంచిగా చూడండి. x is such that x is an odd number divisible by 2. అసలు 2 టేబుల్లో ఎప్పుడన్నా ఆడ్ నెంబర్ వస్తుందా? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కదా కదా. అయితే ఆడ్ నెంబర్స్ ఏదైనా 2తో డివైడ్ అవుతుందా? కాదు కదా. అయితే 0 అంటే ఏమన్నా ఉన్నాయా? అసలు ఆడ్ నెంబర్స్ ఏవైనా 2తో డివైడ్ అయ్యేటివి లేవు. 0 అంటే బి సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏముండదు. లోపల ఏం లేదంటే దాన్ని ఎలా రాయొచ్చు? దీన్ని ఇలా కూడా రాయొచ్చు. బి ఈజ్ ఈక్వల్స్ టు నల్ సెట్. దీన్ని ఏమంటాం? నల్ సెట్. నల్ అంటే ఏం లేదు అని అన్నట్టు. ఎంప్టీ సెట్ అన్నా, నల్ సెట్ అన్నా, వాయిడ్ సెట్ అన్నా అన్నీ సేమ్. ఫర్ సపోజ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 34కి వెళ్ళిపోతే మీకు ఆ క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. ఏంటిది? యూనివర్సల్ సెట్. ద యూనివర్సల్ సెట్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై మ్యూ. యూనివర్సల్ సెట్ అనేది దేంతో డినోట్ అవుతుంది? మ్యూతోని డినోట్ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ బై యూ. అంటే ఒక డబ్బా గీసి మీద మ్యూ అన్న లేకపోతే మ్యూ ప్లేస్లో యూ అన్న ఉంటే దట్ ఈజ్ యూనివర్సల్ సెట్. రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్స్. ఇట్లుంటుంది మ్యూ ఆర్ యూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూనివర్సల్ సెట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మంచిగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఒక స్కూల్లో ఒక లైబ్రరీ ఉంది, ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంది, ఒక ఆఫీస్ రూమ్ ఉంది, ఒక 4 to 5 క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా. అయితే దీన్ని యూనివర్సల్ సెట్గా రాయాలి మనం. యూనివర్సల్ సెట్ అంటే ఏంటిది? ద హోల్ స్కూల్ కదా. అన్నీ కలిపితే స్కూల్ అంటే కంప్యూటర్ ల్యాబు, ఆఫీస్ రూము, లైబ్రరీ, క్లాస్ రూమ్స్ ఇవన్నీ కలిపితే ఏంటిది? స్కూల్ కదా. ఇలానే యూనివర్సల్ సెట్. అన్ని సెట్లు కలిపితే ఏంటిది? యూనివర్సల్ సెట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఏ సెట్, బి సెట్, ఇవి రెండు దేంట్లో ఉన్నాయి? ఎన్లో ఉన్నాయి. ఓకే. సో ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ నెంబర్స్ తీసుకుంటాం. ఏమనుకుంటాం? ఆడ్ నెంబర్స్. బి ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ రెండు కలిపితే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 3, 5, 7, 9, 11 కదా. ఇవన్నీ ఏంటిది? ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏంటిది? 2, 4, 6, 8, 10 డాట్ 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 సో ఆన్. ఓకే. సో ఇవి రెండు కలిపితే ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ వస్తాయి కదా. అర్థమవుతుందా? సో ఏ ఇంకా బి ఇవి రెండు దేంట్లో ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ నెంబర్స్ దేంట్లో ఉంటాయి? యూనివర్సల్ సెట్. అర్థమైపోయిందా? ఇది యూనివర్సల్ సెట్. దీన్నే వెన్ డయాగ్రామ్ అంటారు. అర్థమైందా? ఈ డబ్బలు గీసి లోపల గుండ్రాలు వేసుకుంటూ పోతే దాన్ని ఏమంటాము? వెన్ డయాగ్రామ్ అని అంటాము. ఓకే. సబ్సెట్ సింబల్ ఇది ఆర్ ఇది. ఇలా రాసిన సబ్సెట్. ఓకేనా? సో సబ్సెట్ది మెయిన్గా మీకు ఎంసీక్యూస్లో అడగవచ్చు. నల్ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సార్ ఏంది సార్ మాకు అర్థమవుతలేదు. నల్ సెట్ అంటే ఏంటిది? సబ్సెట్ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ అర్థం చేసుకుంటే నల్ సెట్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో ఒకటి చెప్తా వినండి. ఒక సెట్ ఉన్నది 1, 2, 3 అనుకుందాం. ఒక సెట్ ఉన్నది 1, 2, 3 ఉన్నది. ఇంకా ఇది నల్ సెట్ అంటే ఇక్కడ ఏం లేదు. నల్ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ వన్. 1, 2, 3 ఇలా కాదు. మీకు దీంట్లో ఫస్ట్ చెప్తే అర్థమవుతుంది.
ఇది చూడండి, న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటిది, బ్రాకెట్ వేసుకొని 1 2 3 4 5 డాట్ 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 బ్రాకెట్. దిస్ ఈజ్ ద రూస్టర్ ఫార్మ్ రిటర్న్ ఫర్ న్యాచురల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏంటిది, జీరో నుంచి స్టార్ట్ అయ్యే నంబర్స్ని హోల్ నంబర్స్ అంటాం. ఇది జెడ్ అంటే ఏంటిది, ఇంటీజర్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ డాట్ 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 -3 -2 -1 0 1 2 3 డాట్ 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 బ్రాకెట్ క్లోజ్. ఓకే. సో ఇవి ఫర్ సపోజ్ నేను ఏ ఇచ్చుకున్నా, ఏ ఏమనుకున్నా 1 అనుకున్నా. ఓకే. బి ఏమనుకున్నా 1 2 అనుకున్నా. సి ఏమనుకున్నా 1 2 3. ఇప్పుడు ఏది ఎలిమెంట్, ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఏ సెట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎన్ సెట్. అవును, ప్రెజెంట్ ఉంది. ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఏ సెట్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ డబ్ల్యూ సెట్. అవును, ప్రెజెంట్ ఉంది. ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఏ సెట్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ జెడ్ సెట్. అంటే అప్పుడు నేను ఏం రాయొచ్చు, ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎన్, ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ, ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ జెడ్. సబ్సెట్ అంటే ఏంటిది, whenever your element is subset is present in another set, then this set belongs the subset of this set. మళ్ళీ చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 ఉంది. ఓకేనా. ఈ ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఈ ఎన్ సెట్లో ఉంది, డబ్ల్యూ సెట్లో ఉంది, జెడ్ సెట్లో ఉన్నది. అంటే సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ జెడ్ సెట్, సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ సెట్, సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎన్ సెట్. అర్థమవుతుందా? వెనెవర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అ సెట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అనదర్ సెట్స్, దెన్ దాట్ సెట్ బికమ్స్ ద సబ్సెట్ ఆఫ్ అదర్ సెట్స్. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, దీనిలో ఉన్న ఎలిమెంట్స్ వేరే యొక్క సెట్స్లో ప్రెజెంట్ ఉంటే ఈ సెట్ వేరే సెట్ యొక్క సబ్సెట్ అవుద్ది. ఓకే. అంటే సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎన్, సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ, సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ జెడ్. అర్థమవుతుందా పక్కా? ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ తెలుసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్ ఎట్లా స్టార్ట్ అవుతారు, 1 2 3. ఓకే. హోల్ నెంబర్స్ జీరో నుంచి స్టార్ట్ అయ్యేటి ఏమంటాం, హోల్ నెంబర్స్ అంటాం. అంటే హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నట్ట, అంటే హోల్ నెంబర్స్లో జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, జీరో ఒకటి బయట ఉంటుంది. మిగతా అన్ని న్యాచురల్ నెంబర్స్ 1 2 3 కదా. అంటే ఇవన్నీ హోల్ నెంబర్స్, జీరోని ఇడ్స్ పెడితే న్యాచురల్ నెంబర్ కదా. సో రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ వి స్టార్ట్ ఫ్రమ్ 1 2 3 4 5. హోల్ నెంబర్స్ వి స్టార్ట్ ఫ్రమ్ 0 1 2 3 4. ఇంటీజర్స్ వి స్టార్ట్ ఫ్రమ్ మైనస్, అంటే మనము నెంబర్ లైన్ రాస్తాం కదా, జీరో వేసుకొని -3 -2 -1. ఇక్కడ నుంచి అన్ని నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ 1 2 3 ఇది పాజిటివ్ నెంబర్స్. ఇదంతా జీరో, పాజిటివ్ ఇన్ఫినిటీ, ఇక్కడ నెగిటివ్ ఇన్ఫినిటీ కదా. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. దాని తర్వాత రేషనల్ నెంబర్స్. దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. p/q ఫామ్ని ఏమంటాం, రేషనల్ నెంబర్. ఫర్ సపోజ్ 3/2 ఉన్నది, 5/6 ఉన్నది. దీనిది ఒక మెయిన్ ఏమంటారు కండిషన్ ఏంటిదంటే, p/q ఫామ్ ఓకే, బట్ q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అర్థమవుతుందా? q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. దాని తర్వాత ఇర్రేషనల్ నెంబర్ ఏంటిది, √3 -√5 π. సో ఇవన్నీ ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. అవునా? న్యాచురల్ నెంబర్స్ ఇంటీజర్స్లో ఉన్నాయా? ఓకే. చూడండి, మంచిగా చూడండి, కనిపిస్తుందా మీకు? ఓకే. న్యాచురల్ నెంబర్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే. న్యాచురల్ నెంబర్ is a subset of integers. Okay, good. Next, integers. Z is subset of Q. Q అంటే ఏంటిది, rational number అమ్మ. ఓకే. ఇది Z, ఇది W, ఇది నేషనల్ నంబర్. ఓకే. ఇవి సెట్స్ అనుకున్నాం. ఓకే. సో Z is a subset of Q, rational number. Integers
ఇంటీజర్స్ దేంట్లో ఉన్నాయి? రేషనల్ నంబర్స్‌లో ఉన్నాయా? ఓకే. ఉన్నాయి. p/q ఫర్ సపోజ్ నేనేం రాసిన p/q 8/4 అని రాసిన అనుకోండి. 4 1జా 4 2జా అంటే 2 వచ్చిందా? 2 దేంట్లోది? ఇంటీజరేనా? అవును, ఇంటీజరే. సో ఇది p/q ఫార్మ్ కదా. p = 8, q = 4. అలానే ఇప్పుడు 0.3 వచ్చిన అవి దేంట్లో వస్తాయి? ఇంటీజర్‌లో ఉన్నట్టే కదా. 0.3 ఎక్కడ ఉన్నట్టు? 0 ఇంకా 1 మధ్యలో ఉన్నట్టు. అలా అర్థమవుతుందా? 1.5 ఉంటే అది ఎక్కడున్నట్టు? 1 ఇంకా 2 మధ్యలో ఉన్నట్టు. ఇప్పుడు అలానే రేషనల్ నంబర్స్ కూడా ఒక వాల్యూ ఉంటది. ఇప్పుడు ఒక √3కి ఒక వాల్యూ ఉంటది. √5కి ఒక వాల్యూ ఉంటది. పైకి ఒక వాల్యూ ఉంటది. పైకి వాల్యూ ఏంటిది? 22/7 కదా. సో 22 ఏంటిది? 7 ఏంటిది? q. మళ్ళా అది p/q ఫార్మ్‌లోది వచ్చేసింది కదా. పైది వాల్యూ ఏంటి? 3.14. అది ఇంటీజర్స్‌లో వచ్చింది కదా. అంటే q డాష్, ఇది q డాష్. q డాష్ సెట్ ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ కదా. బట్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ నాట్ అ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఈజ్ నాట్ అ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఎందుకు చెప్పండి? ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి కదా. 0 పాయింట్, 0 పాయింట్, 1 పాయింట్, 2 పాయింట్. కానీ న్యాచురల్ నంబర్స్ ఏంటిది? డైరెక్ట్ 1 2 3 4. ఇవి పాయింట్ వైజ్ రావమ్మా. ఓకేనా. ఇక్కడ మీరు ఇది కూడా రాసుకోవచ్చు. హోల్ నంబర్స్ కూడా రాసుకోవచ్చు. హోల్ నంబర్ ఈజ్ ఇక్కడ ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? హోల్ నంబర్స్ ఈజ్ నాట్ అ సబ్సెట్ ఆఫ్ q కదా. హోల్ నంబర్ ఈజ్ నాట్ అ సబ్సెట్ ఆఫ్ q. ఎందుకంటే 0 పాయింట్లలో వస్తుంది. ఇక్కడ 0 అంటే 0 1 2 3 4 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వెన్ డయాగ్రామ్. దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ ఏంటిది చూద్దాం. ఒక డబ్బా తీసామా, యూ రాసామా, దీన్ని ఏమంటాం? యూనివర్సల్ సెట్ అని ఇంతకుముందే చదువుకున్నాం కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ సెట్. న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 2 3 4. హోల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. ఇంటీజర్స్ అంటే ఏంటిది? -3, -2, -1. చూడండి, ఇక్కడ చూడండి. న్యాచురల్ నంబర్స్ 1 2 3 4. హోల్ నంబర్స్ వచ్చే వరకు 0. ఇంటీజర్స్ వచ్చే వరకు మైనస్ కూడా యాడ్ అవుతుంది, 0 కూడా ఉంటుంది, 1 2 3 4 కూడా ఉంటుంది. రియల్ నంబర్స్ వచ్చే వరకు అన్నీ ఉంటాయి. ఇక పాయింట్స్, p/q ఫాము, రూట్ ఫామ్స్, ఓకే, పై ఫామ్స్. రియల్ నంబర్స్ వచ్చే వరకు ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుంది? ఇవన్నీ రియల్ నంబర్స్. ఇవన్నీ ఏంటి? రియల్ నంబర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ సెట్. సో ఇవన్నిటి వెన్ డయాగ్రామ్ మనం డైరెక్ట్గా రిప్రజెంట్ చేసాం. అంటే 1 2 3 రాయక, జీరోస్ నెగిటివ్స్ అవన్నీ రాయక డైరెక్ట్ n అంటే ఏంటిది? ఇక్కడ మనం రాసేయాలి. ఇక్కడ ఏం రాస్తాం మనం? n = న్యాచురల్ నంబర్స్. దాని తర్వాత w = హోల్ నంబర్స్. దాని తర్వాత z = ఇంటీజర్స్. దాని తర్వాత r = రియల్ నంబర్స్. ఓకేనా. r రియల్ నంబర్స్. ఇట్లా రాసుకుంటే రియల్ నంబర్స్లో ప్రతి ఒక్క నంబర్ ప్రజెంట్ ఉంటుంది అని అర్థం. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్ ఎలా రాయాలి? యూనియన్ అంటే ఏంటిది? 2 కలిపి రాస్తే యూనియన్ అమ్మ, అంతే, ఇంకేం లేదు. 2 కలిపి రాస్తే ఏంటిది? యూనియన్. అంటే ఫర్ సపోజ్ ఈ సెట్ తీసుకుందాం. ఇదేంటిది? ఏ. అంటే ఒక ట్రయాంగిల్ రాసి యూనియన్ అంటే ఏ ఇంకా బిని కలిపితే యూనియన్. ఓకే. సో చెప్దాం. ఎట్లా చెప్తాం అంటే ఇది ఏ అనుకుందాం. ఇదేంటిది? ఏ, రైట్. ఇది ఏ అయినప్పుడు ఏలో ఏమేమి ఉన్నాయి? 1 2 3 7. అవునా. అలానే బిలో ఏమేమి ఉన్నాయి? 4 5 6 7. అంటే 7 ఏలో ఉన్నది, 7 బిలో కూడా ఉన్నది. అసొంటప్పుడు ఏం చేయాలి? 7 ఒకటే టైం తీసుకోవాలి. చూడండి, ఏ = సెట్ ఆఫ్ 1 2 3 7. బి ఈజ్ ద సెట్ ఆఫ్ 4 5 6 7. బ్రాకెట్ క్లోజ్. సో ఏ యూనియన్ బి ఏం చేయాలి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని టైమ్స్ రాయాలి? ఒకటే టైం రాయాలి. ఇక్కడ ఏం చేసిన? 1 2 3 1 2 3 4 5 6 4 5 6 కామన్ ఉన్నదిగా ఎలిమెంట్ 1 టైం. ఓకే. సో ఇదంతా యూనియన్. ఏ ప్లస్ బిని ఏం చేస్తాం? యూనియన్ అని రాసేయాలి. చాలా సింపుల్ అమ్మ.
భయపడాల్సిన అవసరం లేదు. సో ఏ యూనియన్ బి దీనిది ఒక మన సెట్ బిల్డర్ ఫామ్ ఏంటిదంటే set of all x such that x belongs to a or x belongs to b, or is very important nana. a యూనియన్ b యూనియన్ రాసుకున్నప్పుడు ఆర్ వస్తుంది. ఓకే, యూనియన్ రాసుకున్నప్పుడు ఆర్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా గమనించాలి మీరు. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నది, a is equals to 2, 5, 6, 8. ఓకే, అండ్ b is equals to 5, 7, 9, 11. అంటే ఇవి రెండు కలిపి రాసేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇవి రెండు కలిపి రాసేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏమైనా కామన్ ఉందా, 5 కామన్ ఉంది. అంటే ఎన్నిసార్లు రాయాలి, 1 టైం రాయాలి. చూడండి, 2, 2, 5, 5, 6, 6, 7 ఉందా, 7, 8, 9, 11. లేకపోతే దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ కామన్ చూసుకోండి, ఏమేమి కామన్ ఉన్నాయి. 5 కామన్ ఉందా, ఎస్ 5 కామన్ ఉంది. ఇంకేమైనా కామన్ ఉందా, 2, 2, 2, 2, 2, 2, ఏం కామన్ లేదు, అంతే కదా. మిగతా అన్ని సేమ్ టు సేమ్ రాసేయండి. 2, 6, 8. మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి, 7, 9, 11. ఇక దీని తర్వాత రీఅరేంజ్ చేసుకుంటే అది మీ ఇష్టం. 2, 5, 6, 7, 8, 9, 11. ఇది రీఅరేంజ్మెంట్. ఇదేంటిది, రీఅరేంజ్మెంట్. ఓకే, ఫస్ట్ కామన్ ఉన్నాయి ఫస్ట్ రాయండి, దాని తర్వాత ఏది కనిపిస్తే అది రాసేయండి. ఇంతే, ఇది ఎంత సింపుల్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ కామన్ ఉన్నది రాసేసిన, 5 ఇక్కడ 5 ఇక్కడ 5 రెండు కామన్ ఉన్నాయి, 5 రాసేసిన. దాని తర్వాత 2, 6, 8, 2, 6, 8, 7, 9, 11, 7, 9, 11. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ 2, 5, 6, 7, 8, 9, 11. ఓకే, దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఏంటిది, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఇవి రెండింటి మధ్యలో ఏది ఉన్నది అదే రాయాలి. అంటే ఇప్పుడు ఏలో 1, 2, 3, 7 ఉన్నది, బిలో 4, 5, 6, 7 ఉన్నది. ఇవి రెండింటి మధ్యలో ఏమున్నది, 7 ఉన్నది, అదొక్కటే రాయాలి. ఇంకేమైనా ఉన్నాయా, లేవు. రెండిట్లలో కామన్గా ఉండేటివి రాయాలి. యూనియన్ సెట్స్లో ఏం చేసినాం, రెండిట్లో ఉన్నది ఒకేసారి రాసినాం కదా. ఇక్కడ ఏంది, రెండిట్లో ఉన్నవి మాత్రమే రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 7 బ్రాకెట్లో బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 4, 5, 6, 7. ఇప్పుడు దీంట్లో కామన్ ఏమున్నది, 7 ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటిది, సెట్ ఏంటిది, సెట్ 7. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఇది ఏంటిదమ్మా, సెట్ బిల్డర్ ఫామ్. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు all x such that x belongs to a and x belongs to b. x belongs to a and x belongs to b. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది, ఇంటర్సెక్షన్లో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమొచ్చింది, అండ్ వచ్చింది. ఏమొచ్చింది, అండ్ వచ్చింది. ఇవి కూడా ఎంసీక్యూస్లో అడగవచ్చు. ఓకే, దాని తర్వాత డిస్జాయింట్ సెట్స్ అమ్మ. ఏంటిది, డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, జాయింట్ అంటే కలిసి ఉండడం, డిస్జాయింట్ అంటే ఏంటి, కలిసి ఉండకపోవడం, అంతే కదా. అంటే కలిసి ఉంటే జాయింట్ అంటాం, కలిసి ఉండకపోతే డిస్జాయింట్ అంటాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 3, 5, 7 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8 అనుకుందాం. దీనిలో ఏమైనా కలుస్తుందా, దీనిలో 1 ఏం కలుస్తలేదు, 3, 5, 7 కలుస్తలేదు, 2, 4, 6, 8 ఇవి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఎప్పుడైనా కలుస్తాయా, కలవాయి. అంటే ఏ ఇంటర్సెక్షన్స్ బి ఏమని ఉందా, ఏం లేదు, అంటే ఎంటీ. అంటే ఇది ఏం సెట్, ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్, ఆర్ నల్ సెట్. ఓకే, ప్రతి ఒక్క డిస్జాయింట్ సెట్, ఆల్ disjoint set gives empty or null or void sets. అర్థమైందా, ఓకే. దీని తర్వాత అయిపోయిందమ్మా. ఇప్పుడు జస్ట్ ఒక
ఇంకొక 3 టాపిక్స్ ఉన్నాయి. ఇంకొక 3 టాపిక్స్ అయిపోతే అయిపోయినట్టే. చాప్టర్ మొత్తం అయిపోతుంది. ఓకే. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. అయినా సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్, ఏం అవసరం సార్ అని అనుకోవచ్చు. కానీ ఇది కాన్సెప్ట్ తెలుసుకోండి అమ్మా. కాన్సెప్ట్ తెలుసుకొని మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ బట్ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసుకుంటే మీరు ఎలా అయినా సాల్వ్ చేసేయచ్చు. అర్థమవుతుందా? ఫర్ సపోజ్ ఎవరైనా ఛాయ్ పెట్టమని చెప్పారు అంతే. కానీ మీకు ప్రొసీజర్ తెలీదు. మీరు చేయగలుగుతారా? లేదు కదా. ఇది ప్రొసీజర్ అన్నట్టు. అర్థమైందా? అంటే నేనేమంటున్నా, అమ్మ పాలు తీసుకో, చాయ్ పత్తా తీసుకో, చక్కెర తీసుకో, నీళ్ళు పోయి మరిగియు, చాయ్ అవుతుంది. అట్లా. దిస్ ఈజ్ కాన్సెప్ట్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ షుడ్ నో ద కాన్సెప్ట్. బట్టి పడితే ఏది రాదు. మ్యాథ్స్ అయితే ఎంతకి రాదు. ఓకే. సో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ అంటే ఏంటిది? మైనస్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే. సో ఫర్ సపోజ్ ఇది అనుకుందాం. A = 1, 3, 5, 7, 9 అనుకుందాం. ఓకే. B = 3, 5, 7. దీనిలో ఏమున్నాయో దీనిలో అవే ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. ఫర్ సపోజ్ దీనిలో 3 ఉన్నది, 3 క్యాన్సిల్ చేసిన 3 క్యాన్సిల్ చేసిన. దీనిలో 5 ఉన్నది, 5 క్యాన్సిల్ చేసిన 5 క్యాన్సిల్, 7 ఉన్నది, 7 క్యాన్సిల్ 7. అంటే యు ఆర్ సబ్ట్రాక్టింగ్ దీస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ దీస్ సెట్. ఓకే. సో ఇఫ్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ దీస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ సెట్, అదేమైపోతుంది, మిగిలిన ఎలిమెంట్స్ ఏంటిది? A-B సెట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A = A, B, C, D. B = X, Y, Z, A. ఇప్పుడు రెండిట్లో ఏదైనా కామన్ ఉందా? ఉంది కదా. A - B, A మైనస్ అవుతుంది, ఏతో మైనస్ అవుతుంది, అంటే మైనస్ అయిపోయింది. ఓకే. మిగిలిన ఏంటిది? B, C, D, X, Y, Z. అంటే అయిపోయింది, కథ ఫినిష్. ఎంత సింపుల్. అర్థమవుతుందా అమ్మా? నెక్స్ట్. సో therefore A - B = bracket 1, 9. The set of all elements which belongs to A but does not belongs to B. అంటే ఏకి బిలాంగ్ అయింది కానీ బీకు బిలాంగ్ కాకూడదు. అంటే ఓన్లీ A - B. అదే B - A తీసుకున్నాను అనుకోండి, ఆ వెన్ డయాగ్రామ్ A - Bకి వెన్ డయాగ్రామ్ ఏమొస్తుంది? ఇలా వస్తుంది. ఓకే. దీనికి వెన్ డయాగ్రామ్ ఏమొస్తుంది? AB. అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్, దీన్ని ఏమంటాం? దిస్ ఈజ్ ఇంటర్సెక్షన్ పార్ట్ అమ్మా. A ఇంటర్సెక్షన్ B. ఓకే. మనకు A - B తీసుకుంటే ఏని షేడ్ అవుట్ చేయాలి, ఇంటర్సెక్షన్ పార్ట్ ఇడిచిపెట్టాలి, బీని ఇడిచిపెట్టాలి. B - A చేయాలంటే బీని షేడ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ B పార్ట్ ఇడిచిపెట్టాలి, ఏని ఇడిచిపెట్టాలి. గుర్తుంచుకోండి. ఓకే. దాని తర్వాత ఈక్వల్ సెట్స్. ఏంటిది? ఈక్వల్ సెట్స్. ఈక్వల్ అంటే ఏంటిది? సరి సమానంగా ఉండేదాన్ని ఈక్వల్ అని అంటాం. అవునా? ఈక్వల్ సెట్స్. సో ఫర్ సెట్స్ అనుకుందాం. ఏంటండి? A = బాల్, బ్యాట్, స్టంప్స్. B = బ్యాట్, బాల్, స్టంప్స్. C = స్టంప్స్, బ్యాట్, బాల్. అన్నీ అవే ఉన్నాయి కదా. అర్థమవుతుందా? అన్నీ అవే మళ్ళా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయి కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? A సెట్ = B సెట్ C సెట్ కదా. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ B సెట్, B సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ C సెట్. అంటే ఏ సెట్లో ఉన్నాయి, B సెట్లో ఉన్నాయి. అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద A సెట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద B సెట్. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద B సెట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద C సెట్. అర్థమవుతుందా? సబ్సెట్ అంటే ఏం లేదు. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద A సెట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద B సెట్. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద B సెట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద C సెట్. ఓకే. సో ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ A = 1, 2, 3, అని రాసేసిన. N ఈజ్ అ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని రాసిన. న్యాచురల్ నెంబర్స్ ఏంది? 1 నుంచే స్టార్ట్ అవుతుందా, మళ్ళీ పాజిటివ్ ఇన్ఫినిటీ దాకా పోతుందా? ఇక్కడ ఏంది? N ఈజ్ అ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. అంటే A ఇంకా N రెండు సేమేనా? ఇక్కడ చూడండి. A = 1, 2, 3 ఉన్నది. దాని తర్వాత N ఈజ్ అ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్ అంటే ఏంటిది? 1, 2, 3 పోతూనే పోతుంది. అంటే ఇవి రెండు సేమే కదా. ఏ సెట్ 1, 2, 3 ఇది సేమే. దేనికి సేము? N ఈజ్ అ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. అవునా?
సో ఇవి రెండు సేమ్ అయినప్పుడు ఏమవుతుంది, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఏ సెట్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద న్యాచురల్ నంబర్స్ అంటే ఎన్ సెట్. దేర్ ఫోర్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎన్. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎన్ అండ్ ఆల్సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అలాంటప్పుడు ఏం రాయొచ్చు, ఏ అండ్ ఎన్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏం రాస్తావు, ఏ అండ్ ఎన్ సెట్స్ ఆర్ ఈక్వల్. లాస్ట్ మోడ్కి వచ్చేసినాం మనం. ఓకే, లాస్ట్ ఒక 5 minutesలో అయిపోద్ది అనుకుంటా. ఉండండి, చూడండి, ఏదన్నా ఒకటి సాధించాలంటే మీరు టైం కేటాయించక తప్పదు, అవునా? అలా. సో ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. సో ఫైనైట్ సెట్స్ ఏంటిది, ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటిది? ఫైనైట్ అంటే స్పెసిఫైడ్గా, ఓకే, అంటే ఒక నంబర్ ఉంటుంది దానికి. ఇన్ఫైనైట్ అంటే దానికి అంతమే లేదు, అనంతమైన దాన్ని ఏమంటాం, ఇన్ఫైనైట్. అంటే ఫర్ సపోజ్ దేవుడు అనుకున్నాం, దేవునికి అంతం ఉందా? లేదు, దేవుడు అనంతమైనడు. అంటే దేవుడు ఏ సెట్లో పడతాడు, ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా? ఇన్ఫైనైట్ సెట్. ఓకే, సో గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, ఈజ్ ఆఫ్ ఇన్ఫినిటీ వన్. ఓకే, అంటే దేవునికి అనంతం లేడు అసలు. అంటే ఉన్నాడో లేడో తెలీదు, గాడ్ అంటే ఎవరికి తెలుసో తెలీదు. కానీ ఫైనైట్ సెట్ చూడండి, ఇక ఫైనైట్ సెట్స్ ద సెట్స్ విచ్ ఆర్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ ఆర్ నంబర్. ఓకే, అంటే స్పెసిఫైడ్గా ఉంటుంది. అంటే ఏ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. నేను చెప్తున్నా కదా, ఏం చెప్తున్నా, ఫోర్ నెంబర్స్ ఉన్నాయని చెప్తున్నా, రైట్? సో 4 నెంబర్స్ ఉన్నాయని నేను చెప్తున్నా, అవునా? సో దిస్ ఈజ్ ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే ద సెట్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ ఆర్ నంబర్స్. అంటే ఇంపాసిబుల్, వీ కెనాట్ ఎక్స్ప్రెస్. చెప్తున్నా ఇట్లా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు a set of all x such that x is an even number. ఇప్పుడు x ఒక ఈవెన్ నెంబర్ అని చెప్పిండు. ఓకే, x ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అంటే 2 రాయొచ్చు, 4 రాయొచ్చు, 200 రాయొచ్చు, 3000 అని రాయొచ్చు, 5 lakh అని రాయొచ్చు. ఓకే, 2 అని రాయొచ్చు, 4 రాయొచ్చు, 200 అని రాయొచ్చు, 3000 అని రాయొచ్చు, 5 lakhs అని రాయొచ్చు, లేకపోతే 672 అని రాయొచ్చు, లేకపోతే ఎంతవరకన్నా నంబర్ రాయొచ్చు. ఓకేనా, 7,458 అని కూడా రాయొచ్చు. ఈవెన్ నెంబర్ కదా, లాస్ట్కు ఏం డిజిట్స్ ఉండాలి, 2, 4, 6, 8, 0. ఈ నెంబర్స్ ఉంటే ఏంటిది, అదొక ఈవెన్ నెంబర్. యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ అని అంటారు కదా, ఆ నెంబర్లో ఏముండాలి, ఈ నెంబర్స్ ఉంటే అదేంటిది, ఈవెన్ నెంబర్. సో అది ఎక్కడి వరకు అన్నీ వెళ్ళిపోతుంది. ఓకే, సో దాట్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 100 అని చెప్పాడు. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 100 అంటే ఏంటిది చెప్పండి, 100 కన్నా తక్కువనా? అంటే అదొక ఫైనైట్ అంటే స్పెసిఫైడ్ చెప్తుండా, అవునా? అంటే న్యాచురల్ నెంబర్ ఎక్కడ వరకు ఉంటుంది, 1 నుంచి 99, 1 2 3 4 డాట్ 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 99 వరకు వచ్చేస్తే అదేమైపోతుంది, ఫైనైట్ సెట్. ఎందుకంటే 99 వరకే కదా. ఇప్పుడు మళ్ళీ బీ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ 1 2 3 4, ఇది ఫైనైట్ సెట్, 4 వరకే ఉన్నది కాబట్టి కదా. ఫర్ సపోజ్ ఇట్లా రాసిండు, సి ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ 1 square, 2 square, 3 square డాట్ 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 డాట్. ఇది పోతానే ఉన్నది ఇంకా. ఓకే, 600, 900, 1 lakh, 2 lakh, 10 lakh, crore అన్ని స్క్వేర్స్ వెళ్తూనే ఉన్నాయి. సో ఎక్కడన్నా ఎండ్ ఉన్నదా, లేదు. సో వీ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ ఆర్ నంబర్స్. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫైనైట్ సెట్. అర్థమైందా అమ్మా? ఇప్పుడు లాస్ట్ అయిపోయింది, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓకే, ఇంతసేపు మీరు
చాలా అటెంటివ్గా విన్నందుకు మనం లాస్ట్ పాయింట్కి వచ్చేసినాం. కార్డినాలిటీ ఆఫ్ సెట్ ఏంటిది? కార్డినాలిటీ ఆఫ్ సెట్స్. కార్డినాలిటీ ఆఫ్ అ సెట్, cardinality of a respective set is nothing but the number of elements present in that set. Cardinality of a respective set is nothing but the number of elements present in that set. అంటే ఏదన్నా ఒక సెట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో అది రాసేస్తే అది కార్డినాలిటీ ఆఫ్ సెట్. చూడండి, కార్డినాలిటీ అంటే అదేదో పెద్దగా ఆ వర్డ్ ఏదో పెద్దగా ఉన్నది అనేది భయపడాల్సిన అవసరం లేదమ్మా. మ్యాథమెటిక్స్ అంటే ఎంత పెద్దగా ప్రాబ్లం ఉంటే దానికి అంత చిన్నగా సొల్యూషన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 4 అని ఇచ్చిండు అనుకోండి. ఎన్ని ఉన్నాయి లోపల ఎలిమెంట్స్? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఎన్ ఆఫ్ అని చదవాలి. దీన్ని ఎలా చదవాలి? ఎన్ అంటే నంబర్ ఆఫ్ సెట్ ఏ, ఎన్ ఆఫ్ ఏ. దీన్ని ఎలా చదవాలి? ఎన్ ఆఫ్ ఏ, నంబర్ ఆఫ్ సెట్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయి? 1, 2, 4. ఎన్ని ఉన్నాయి? 3. బి ఈజ్ ఈక్వల్స్ టు 6, 7, 8, 9, 10. అంటే ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5. దీన్ని ఎలా చదవాలి? నంబర్ ఆఫ్ సెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, అంత పెద్దగా చదవకపోతే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చదివేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్లీ ఈ చాప్టర్లో మ్యాక్సిమం అంటే పెద్ద ఫార్ములా ఏమన్నా ఉన్నది, మెయిన్ ఫార్ములా ఏదన్నా ఉన్నది అంటే ఇది ఒక ఫార్ములా అమ్మ. ఓకేనా? అంటే పెద్ద అంటే బిగ్ సమ్స్ అంటాం కదా మనం, ఎస్ఏ టైప్ సమ్స్ అని అంటాం. సో ఆ సమ్స్ 5 మార్క్స్ లేకపోతే 6 మార్క్స్ 8 మార్క్స్ సమ్స్. సో ఆ మార్క్స్ సమ్స్కి ఈ ఫార్ములా వేయచ్చు. ఓకేనా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, అది ఏంటిది సార్? మాకు ఏం అర్థం కాలే ఫార్ములా అంటే దాని యొక్క ప్రూఫ్ నేను చెప్తున్నా చూడండి. ఏ బి, ఏలో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4. బిలో ఏమేమి ఉన్నాయి? 4, 5, 6, 7 కదా. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇది యూనివర్సల్ సెట్ కదా. ఓకే, సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమేమి ఉన్నది అంటే యూనియన్ అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. అంతేగా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఎన్ అంటే ఏంటిది? కార్డినాలిటీ కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కార్డినాలిటీ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద సెట్. ఓకే, సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఎన్ ఆఫ్ ఏ ఏమున్నది? 1, 2, 3, 4 వేసేసిన. ఎన్ ఆఫ్ బి ఏమున్నది? 1, 2, 3, 4 కదా. ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 4 + 4 8. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏముందమ్మా? ఏ ఇంకా బిలో ఏమేమి ఉన్నది? ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కదా. ఇదేంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. ఎన్ అడుగుతున్నాం, నంబర్ అడుగుతలే. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. ఎంత ఉంది? 1 అంటే 8. 4 + 4 8 -1 8 - 1 7. అయిపోయిందా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇలా సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? 7. అంటే ఈ 7కి ఈక్వల్ ఉందా అంటే వీఆర్ హ్యావింగ్ దిస్ ఫార్ములా కరెక్ట్లీ. ఓకే, అంటే ఈ ఫార్ములా కరెక్టే కదా. మెయిన్ ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి is equals to n of a plus n of b minus n of a intersection b. Okay, thank you very much. Okay, and please subscribe our channel. మన సార్ అంటే ఈ పోల్ కాదు, మీ సారే కదా. సో ప్లీజ్
సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ కమెంట్. అంటే మీకు వీడియో ఎలా అనిపించింది, ప్రాఫిటబుల్ కాదా, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్. ఓకే. ఓకే. అంటే మీకు యూస్ఫుల్ ఉంటే మీరు చెప్పండి. అంటే సార్ యూస్ఫుల్, ఇంకా మీకు ఏదైనా చాప్టర్స్ మీద వీడియోస్ కావాలా, నేను చేస్తాను. ఓకేనా. ఐఎమ్ దేర్ ఫర్ హెల్పింగ్ యూ అవుట్. మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఓకేనా. వీలైతే షార్ట్స్లో మీకు ఏంటంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేటివి పెడతా, చూసుకోండి. ఎందుకంటే ఇది వీడియో చాలా లెంతీ అవుతున్నది. ఒక్కొక్క చాప్టర్కి దాదాపు 1 అవర్ అలా పట్టేలా ఉంది. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన సార్. ఈ సరే కదా, చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. లాస్ట్లీ ఒక నిమిషం. నేను మెయిన్లీ ఒకటి కవర్ చేద్దాం అనుకున్నా, అది మర్చిపోయినా. సో అదొకటి చెప్తా వినండి. నేను నార్మల్గా ఇది చదువుతా అన్నట్టు, చాణక్య నీతి అనేది చదువుతా. సో ఆ చాణక్య నీతి మీకు ఒకటి, అంటే ప్రతి వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో చూడండి. చాణక్యుడు ఏమంటాడంటే, ఇది చాలా బాగుంటుంది, చూడండి.